ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ బుర్గంపాడు మండలం కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాటికాసు లక్ష్మకు పట్టా పాస్బుక్ ఉందని, పాస్బుక్ బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకుందని, రైతు బంధు పడుతుందని, 2 ఎకరాల పట్టా ఉన్న ప్రతి పంటని ఫారెస్ట్ అధికారులు పీకేసి అడవి పొదల్లో పడేశారు. కాబట్టి ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ అధికారి బి రాహుల్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్ప సత్యనారాయణ, సర్ప మత్తయ్య, సున్నం లక్ష్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రొట్లల్లో మోపులు కట్టి పారేశారు. మొన్నేమో గోపాలపురం గ్రామంలో ఒక రైతు 2 ఎకరాలు పంట పీకేసి పత్తి అదే పని చేశారు. ఇప్పుడేమో పట్టా ఉన్న భూమి అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన పట్టా ఉన్న భూమి పంటను కూడా పత్తిని పీకి ఇంత దారుణంగా ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. కనీసానికి జాలి దయ్య ఏమీ లేదా? వాళ్ళకి మానవత్వం లేదా? ఇక్కడ గిరిజనులు మరి ఇంత కష్టపడి సాగు చేసుకొని పంట పండించుకునే ప్రభుత్వమే గిరిజనులకి పట్టాలు ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు కూడా అడవి హక్కుల చట్టం కింద పట్టాలు ఉండేది, వాళ్ళకి ఒక కాపీ ఇచ్చినా కూడా చూసుకొని కూడా కనీసానికి దాన్ని బట్టి అన్న భూమి జోలికి రాకుండా ఉండాలి కదా. అయినా వచ్చారు. అందుకోసం ఇది ఐటీడీ పీఓ గారి దగ్గరికి ఈ పత్తి మొత్తం కూడా తీసుకొని వెళ్ళి మరి 2 ఎకరాలకు పంట అప్పు తీసుకొచ్చి ఎరువులు కానీ, మందులు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు తీసుకొచ్చి ఇవన్నీ అప్పు తీసుకొచ్చి మరి పంట వేసిందని బాధపడుతుంది. ఐటీడీ పీఓ గారి దగ్గరికి ఈ పత్తి మొత్తం కూడా మోపులు కట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పోయి చూపించి మరి పట్టా సేలో కూడా పీకారంటే దీనికి ఎవరు బాధ్యులు అనే దాని మీద పీఓ గారిని అడుగుదాం. దాని మీద సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎప్పటికైనా మీరు అదే రకంగా గుర్రంపాడు పోలీస్ స్టేషన్లో కూడా పట్టా ల్యాండ్ పీకారు కాబట్టి ఖచ్చితంగా కేసు పెడదాం. దీని మీద అధికారులు ఏం చెబుతారో, నష్టపరిహారం కట్టిస్తారా లేకపోతే వాళ్ళని ఏం చేస్తారో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా కానీ ఫారెస్ట్ వాళ్ళు పోడు భూముల జోలికి రావద్దు. ప్రభుత్వం వెళ్ళి పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూముల జోలికి వచ్చి గిరిజనుల్ని ఇబ్బంది పెట్టడం అనేది దారుణం.